శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, వరంగల్ వేదికగా, జనగామలోని యశ్వంతాపూర్ వేదికగా మేము అడిగేది ఒకటే, రాష్ట్రంలో దగ్గర దగ్గర 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించింది. 14 లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు కానీ ఇంకోటి కానీ దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి ఒక ఎకరానికి. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ రోజు వరకు ప్రభుత్వానికి 14 లక్షల ఎకరాల్లో పంట పండితే పంటలు కొనే ప్రణాళిక కూడా లేదు. మార్క్ఫెడ్ ఎండి గారు చెప్తా ఉన్నారు, ఇప్పటికి మేము 6 లక్షల క్వింటాలు కొన్నామన్నాడు. కానీ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో పండింది దగ్గర దగ్గర 45 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు వారు చెప్పింది నిజం అనుకుంటే కూడా ఎక్కడ 45 లక్షలు, ఎక్కడ 6 లక్షలు, ఒకటి ఆలోచించండి. నెంబర్ 1, ప్రభుత్వం మాకున్న సమాచారం మేరకు రైతు పండించింది మొత్తం కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కేవలం ఒక 10 లక్షలు 15 లక్షల టన్నులు మాత్రమే కొనాలి, తర్వాత చేతులు దులుపుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర కొంటే కనీస మద్దతు ధర 2460 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే రైతులు ఊకోరు. మరి ఒకసారి కొనుగోలు చేసి జోకి మళ్ళీ లోపల పెట్టుకున్నామంటే పైసలు ఎప్పుడు పడతాయని గడబడి చేస్తారు. దాని బదులు సపడే కాంత సెంటర్లలో అట్లే ఇడిచి పెడితే వాన కొట్టో ఇంకోటి కొట్టో ఆఖరికి ఏదో ఒకటి అయితే చచ్చినట్టు అమ్ముకుంటారు. బయట 1600 1700లకు అమ్ముకుంటారు. మాకు లొల్లి పోతుంది, బోనస్ ఇచ్చేది లేదు, మద్దతు ధర ఇచ్చేది లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇంకొక మాట వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 22,700 కోట్ల అప్పు తెచ్చింది. కానీ 22,700 కోట్ల అప్పు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ వల్ల ఈడికెళ్ళి పైసలు అటుమలుపుతాను. ఏదైతే వరి కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే సంస్థ ఉంటుందో, మార్క్ఫెడ్ ఏమో మొక్కజొన్నలు కొంటది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏమో వరి కొనాలి, వడ్లు కొనాలి. కానీ ఇలా పరిస్థితి ఏంది, ఆ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో కుంభకోణం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చేసినందుకు మార్కెట్ల ఆ సంస్థకి ఎవరు అప్పిస్తలేరు. 1,60,000 కోట్ల అప్పు ఉంది కాబట్టి మీకు మేము మళ్ళీ పైసలు ఇయ్యం అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి ఏం చేయాలి, వడ్లు పండించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్క్ఫెడ్ ద్వారా పైసలు తీసుకొని లోన్ తీసుకొని ఈ పైసలు అటుమలిపి మొత్తానికి ఏదో కొన్ని రోజులు టైం పాస్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. నేను చెప్పేది తప్పైతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల మంత్రులు కానీ నేను చెప్పింది తప్పని రుజువు చేయాలని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఇంకొక మాట కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టిండు. ఇక్కడికి వచ్చి అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కి అయితే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులా, 15 రోజులా, నెల రోజులా జోకిటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పోని దించుకుంటోడు కూడా లేడు. హమాలోలు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లా రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటనన్నా కొనండి, కనీసం ఆ పంట లిఫ్ట్ చేసుకొని పైసలు ఓ రోజు ముందో వెనుకనో పైసలు వస్తాయి. కానీ ఇట్లనే అగాధం విడిచిపెడితే తడిసిపోయి మొత్తం మరి బూజు పట్టి ఆగమాగమైపోయి మరి పండించిన పంట మొత్తం నాశనపై ఆత్మహత్యలు దిక్కయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్ ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సెంటర్లో ఉన్నది మీకు జోకండి, ఎత్తండి, తీసుకపోండి, మీరు కేంద్రాల్లో దాచుకోండి, గోదాములలో పెట్టండి. కానీ ఇదే రకమైన పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాం. రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రేపు రైతు సంగ్రామ సదస్సు కూడా వరంగల్ వేదికగా పెట్టినాం. రేపటిదాకా చూస్తాం. మీరు కనుక ముందుకు రాకపోతే ఎల్లుండి నుంచి మా పోరాటాన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతులకు కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఈ ప్రభుత్వం మీకు సంచులు ఇయ్యది, శృతులు ఇయ్యది, ఆఖరికి వాన పడితే కప్పుకుంటందుకు టార్పాలింగ్ కూడా ఇయ్యది. ఇక మనమే దేవునికి మొక్కాలి, మనమే తెచ్చుకోవాలి, మనం పండించిన పంటను మనమే కాపాడుకోవాలి. కానీ తప్పకుండా మీ తరపున కొట్లాడుతందుకు కేసీఆర్ సార్ ఉన్నాడు, ఇక్కడ జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి సార్ ఉన్నాడు. అందరం కలిసి రోడ్ ఎక్కుతాం, అందరం కలిసి మీకోసం కొట్లాడతాం. మీరు రంది పెట్టుకోకండి, పంటలు కొనిపిస్తాం,
తప్పకుండా పైసలు ఇప్పిస్తాం. అది మా బాధ్యత. ధైర్యంగా ఉండండి. కాకపోతే ఒక రోజు ముందో వెనుకనో జర ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, నాకు మళ్ళీ పరకాల దాకా నర్సంపేట దాకా వేది ఉన్నది. మరి మా యశ్వంతపురంలో మా జనగామలు దయచేసి ఫోటోలు వెళ్ళి పెట్టకుండా పంపించాలని చెప్పి కోరుతూ, మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఉన్నారు. మీ